బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన గ్రామ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే తన బర్త్డే వేడుకల్లో న్యూడ్ డాన్సులు నిర్వహించినందుకు గాను తన మీద అయితే ఈ సస్పెన్షన్ వేటు పడింది. అయితే నిన్న రాత్రి కూడా జనసేన ఇటు బావయ్యపాలెంలో గ్రామ అధ్యక్షుడు అయితే తన బర్త్డే వేడుకల్లో ఫుల్గా మద్యం సేవించి అయితే న్యూడ్ డాన్సులు నిర్వహించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అయితే జనసేన నేతపైన అయితే ప్రజెంట్ వేటు పడింది. పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు అయితే వెలుగు చూశాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు నిడమర్రు మండలం బావయ్యపాలెం జనసేన గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర పుట్టినరోజు వేడుకల్లోనైతే ప్రస్తుతం ఈ న్యూడ్ డాన్సులు అనే ఘటన జరిగింది. అయితే క్రొవ్వీడి గ్రామ శివారులో ఒక రైస్ మిల్లో పార్టీ నిర్వహించాడు జనసేన గ్రామ అధ్యక్షుడు. ఇక అక్కడ ఫుల్గా మద్యం తాగిన తర్వాత అయితే ఒక యువతితో నగ్న డాన్సులు చేయించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందుకు గాను ఆ జనసేన బావయ్యపాలెం గ్రామ అధ్యక్షుడిపైన అయితే ప్రజెంట్ సస్పెన్షన్ వేటు పడింది. అయితే బర్త్డే పార్టీలో న్యూడ్ డాన్సుల పైన అయితే జనసేన నుంచి స్పందన వచ్చింది. జనసేన నుంచి బావయ్యపాలెం గ్రామ అధ్యక్షుడిని సస్పెండ్ చేశారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో ఈ అశ్లీల నృత్యాలు వెలుగు చూసే బర్త్డే వేడుకల్లో జనసేన పార్టీ బావయ్యపాలెం గ్రామ అధ్యక్షుడు పుట్టినరోజు వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే బావయ్యపాలెం గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర ఉన్నారో తన పుట్టినరోజు వేడుకల్లోనైతే ఒక రైస్ మిల్లో మొత్తం కూడా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ పార్టీలో ఫుల్గా మద్యం తాగైతే ఒక యువతితో న్యూడ్ డాన్స్ చేయించారు. ఇక అందుకు గాను వేటు పడింది. అయితే దానికి సంబంధించిన దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలపై అయితే జనసేన నుంచి స్పందన లభించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ న్యూడ్ డాన్సుల గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి ఏలూరు జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ నాయకుడిపై అధిష్టానం వేటు వేసింది. ఈ నెల 15వ తేదీన ఏలూరు జిల్లా నిడమరు మండలం కొవ్వేడి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు వాకముడి ఇంద్రకుమార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. దీంట్లో మద్యంతో పాటు అశ్లీల నృత్యాలు ఇష్టానుసారంగా వేసిన పరిస్థితి కనిపించింది. న్యూడ్ డాన్సులు వేయడానికి సంబంధించి కూడా గ్రామస్తుల నుంచి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో కూడా వెంటనే అప్రమత్తమైన జనసేన ఈ ఘటనకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో కూడా మరొక వైపు విస్తృతంగా ప్రచారం ట్రోల్స్ అవడంతో కూడా అధిష్టానం సీరియస్ అయింది. ఈ ఘటనకు సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి ఏలూరు జిల్లా అధ్యక్షుడిని జనసేన ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని కొద్దిసేపు క్రితం ఆయన సస్పెండ్ చేస్తూ ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర కుమార్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ అయితే కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ. సో ప్రజెంట్ న్యూడ్ డాన్సులు అనేవి కూడా వైరల్గా మారాయి. బర్త్డే వేడుకల్లో ఈ విధంగా అంటే ఒక జనసేన నుంచి అధ్యక్షుడి స్థానంలో ఉన్న వాకముడి ఈ విధంగా ప్రవర్తించడం అనేది అయితే ప్రజెంట్ వైరల్గా మారింది. అతని బర్త్డే వేడుకలో ఇటువంటి దృశ్యాలు అనేవి దర్శనం ఇవ్వటం మాత్రం ప్రజెంట్ అందరూ కూడా చర్చగా మారింది. ఇక దీనిపైన అయితే జనసేన నుంచి స్పందన వచ్చింది. ఇక వెంటనే కూడా అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ప్రజెంట్ అతని మీద వేటు వేయటం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ ఏదైతే తన బర్త్డే వేడుకలు వాకమూడి ఇంద్ర బర్త్డే వేడుకలు ఒక రైస్ మిల్లో జరిగాయి. ఘనంగా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిసి కూడా ఈ వేడుకలు నిర్వహించడం అనేది జరిగింది. అయితే తర్వాత ఫుల్గా కూడా మద్యం తాగిన తర్వాత అయితే ఈ విధంగా అక్కడ అశ్లీల నృత్యాలు అయితే దర్శనమిచ్చాయి. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత అందరూ కూడా ఇటువంటి డాన్సులు నిర్వహించటం, ఇటు జనసేన పార్టీలో ఉండి ఇటువంటి డాన్సులు నిర్వహించటం అనేది కూడా అందరూ కూడా తప్పుగా భావించారు. ఇక వెంటనే కూడా ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నేతలైతే అతని మీద సస్పెన్షన్ వేటు వేయటం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు దర్శనమివ్వటం మాత్రం డెఫినెట్గా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. జనసేన అధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడు స్థాయిలో ఉండి బావయ్యపాలెం గ్రామ అధ్యక్షుడు స్థాయిలో ఉండి ఈ విధంగా నిర్వహించటము అంటే దీని ద్వారా తన కింద ఉండే అంటే తన డెఫినెట్గా కూడా అనుచరులు వీళ్ళందరూ ఉంటారు. ఏంటి వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇస్తున్నట్లు ఇటువంటి బర్త్డే వేడుకల్లో ఇలాంటి ఒక న్యూడ్ డాన్సులు ఎంకరేజ్ చేయటం అనేది డెఫినెట్గా కూడా తప్పు. సో అందుకని చెప్పి ఆయన మీద వేటు పట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఈ వీడియోని అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.